నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టుకు ఈడీ విజ్ఞప్తి. బయట ఉంటే కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న అధికారులు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ పార్థివ దేహం. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉన్నతాధికారులు. తమిళనాడులోని పలు నగరాల్లో ఈడీ సోదాలు. డ్రగ్స్ అక్రమ రవాణాలో మనీ లాండరింగ్ కోణంపై దర్యాప్తు. ఉత్తరాఖండ్లో అదుపు తప్పి లోయలో పడిన వాహనం. 8 మంది మృతి, నేపాల్ పౌరులుగా గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా క్రోధినామ సంవత్సరం ఉగాది సందడి. షడ్రుచుల పచ్చడి సేవిస్తూ పిండి వంటలు ఆరగిస్తున్న జనం. కవిత జ్యుడిషియల్ కస్టడీ కొనసాగించాలని కోర్టుకు ఈడీ విజ్ఞప్తి చేసింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కవితను అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని, అందువల్ల జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ అధికారులు కోరారు. ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అందుకని మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేవన్న కవిత తరపు న్యాయవాది రానా 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతోందన్నారు. కవిత దర్యాప్తును ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి అంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదని రానా తెలిపారు. కవిత మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది కోరారు. కవిత కోర్టులో నేరుగా మాట్లాడేందుకు జడ్జి కావేరి బవేజా అనుమతి నిరాకరించారు. నిందితురాలు నేరుగా మాట్లాడే హక్కు ఉంటుందన్న కవిత తరపు న్యాయవాది కోరగా అప్లికేషన్ ఇవ్వాలని జడ్జి కావేరి బవేజా సూచించారు. కోర్టు హాలులో భర్త, మామను కలిసేందుకు కవిత తరపు న్యాయవాదులు అప్లికేషన్ ఇవ్వగా జడ్జి అనుమతితో కోర్టు హాలులో కవితను భర్త అనిల్, మామ రామకిషన్రావు కలిశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠన్ మరణం చెందారు. ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం ఆయన మృతి చెందారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జనరల్ విధులు నిర్వర్తిస్తున్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆయనే సారథ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, ఫైర్ సర్వీసెస్ డీజీగా పనిచేశారు. హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా వివిధ హోదాల్లో పనిచేశారు. రాజీవ్ రతన్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీస్ విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్థంగా, నిజాయితీగా విధులు నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎన్నటికీ మర్చిపోదని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. తెలుగు వాకిళ్లలో క్రోధినామ సంవత్సరం సందడి నెలకొంది. తోరణాలతో ఇళ్లను అలంకరించుకుని జీవితంలోని కష్ట సుఖాలకు ప్రతీకగా నిలిచే షడ్రుచుల పచ్చడిని ఆస్వాదిస్తూ పంచాంగ శ్రవణాలు వింటున్నారు. గవర్నర్, సీఎం సహా ప్రముఖులందరూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరంగా పిలుచుకునే ఉగాది సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. షడ్రుచుల పచ్చడి సేవిస్తూ పిండి వంటలు ఆరగిస్తూ కోలాహలంగా గడుపుతున్న చిన్న పెద్దలతో లోగిళ్లు కలకల్లాడుతున్నాయి. షడ్రుచులతో సమస్త జీవన చిత్రాన్ని ఆవిష్కరించే ఉగాది ప్రజలందరి జీవితాల్లో శుభం చేకూర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఏడాది మంచి వర్షాలు పడి రైతులు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని స్వర్ణభారతి ట్రస్ట్ ప్రాంగణంలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంబరాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన వెంకయ్యనాయుడు దేశ ప్రగతిలో అంతా భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవని గవర్నర్ రాధాకృష్ణన్ తెలిపారు. దేశం ఎంత భిన్నత్వంలో ఉన్నా మన ఐక్యతకు ధర్మమే ప్రాతిపదిక అని వివరించారు. పంచాంగ శ్రవణ శాస్త్రీయతను అర్థం చేసుకుని ముందుకెళ్లాలని గవర్నర్ సూచించారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ఈ రోజు వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలతో అలంకరించి ఉత్సవారంభం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఉగాది ప్రసాదాన్ని పంపిణీ చేశారు. సాయంత్రం స్వామివారిని కల్పవృక్ష వాహనంపై తిరుగుసేవా కార్యక్రమం జరపనున్నారు. బ్రహ్మోత్సవాల ఆరంభానికి శ్రీ దేవానాథ రామానుజ స్వామి హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి తెలిపారు. 16న ఎదుర్కోల మహోత్సవం, 17న సీతారాముల కళ్యాణ మహోత్సవం, 18న పట్టాభిషేకం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు నుంచి ఈ నెల 23 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. యాదాద్రి కొండపై కొబ్బరికాయలు సహా తదితర దుకాణాల ముందు వస్తువుల ధరలు పట్టికను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు కొనుగోలు చేసే కొబ్బరికాయలు, తులసి మాలలు, పూల దండలను నిర్ణీత ధరల పట్టిక ప్రకారం విక్రయాలు జరపాలని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. ధరల పట్టికకు విరుద్ధంగా అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వామివారి ప్రధాన ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకువెళ్లడం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో ఆలయంలో విధులు నిర్వహించే ఎస్పీఎఫ్, అవుట్సోర్సింగ్ సిబ్బంది కూడా సెల్ఫోన్లను ఆలయంలోకి తీసుకెళ్లరాదని స్పష్టం చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమర్రి శ్రీ పంచముఖ హనుమాన్ ఆలయంలో దేవతామూర్తులకు ఘనంగా అభిషేకం నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వాములు రామనామ స్మరణ చేస్తూ పంచామృతాలతో దేవతామూర్తులకు వైభవంగా అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అందంగా అలంకరించారు. దేవతామూర్తులను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలుగు సంవత్సరం ఉగాది పర్వదినం వేళ మార్కెట్లన్నీ సందడిగా మారాయి. ఉగాది పచ్చడికి అవసరమయ్యే మామిడికాయలు, చింతపండు, బెల్లం, పండ్లు, పూలు, ఇతర సామాగ్రి కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఈ ఏడాది వాతావరణ ప్రతికూల పరిస్థితులకు తోడు వేసవి ఎండల ప్రభావం కనిపించినా పండగ వేళ పలు ప్రాంతాల్లోని మార్కెట్లన్నీ కలకల్లాడాయి. తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిళ్లలో క్రోధినామ సంవత్సర సందడి నెలకొంది. ఏటా చైత్ర మాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఆ పండుగను తెలుగువారే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఆ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరిట పిలుస్తారు. మరాఠీలు గుడి పడ్వాగా పిలుస్తే, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా తెలుగు వాకిళ్లలో కొత్త సంవత్సరం అనగానే వెంటనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది. జీవితంలో వచ్చే కష్ట సుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే ఉగాది పచ్చడి. పలు రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచికరమే కాదు, ప్రబోధాత్మకం. తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలు రుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతుంది. సుఖాలకు పొంగకు, దుఃఖానికి కుంగకు, సుఖదుఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుంది ఉగాది పచ్చడి అని పండితులు తెలిపారు.
పండుగ వేళ మార్కెట్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడాయి. ఉగాది పచ్చడితో పాటు కొత్త సంవత్సరానికి సంబంధించిన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వినియోగదారులు తరలివచ్చారు. గతంతో పోలిస్తే రేట్లు ఎక్కువగా ఉండటంతో పెద్ద మొత్తంలో కొనుగోలు చేయలేకపోయినట్లు వినియోగదారులు తెలిపారు. గతంతో పోలిస్తే అమ్మకాలు అంతగా లేవని విక్రయదారులు చెబుతున్నారు. ఈరోజు పూల మార్కెట్ లో చాలా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళు కూడా చాలా వరకు ఎండలో పూలు డ్యామేజ్ అయినందుకు చాలా ఇబ్బంది పడుతూ నుక్సాన్ అవుతున్నారు. తప్పనిసరిగా ఉగాది పండుగ కాబట్టి పండుగ సందర్భంగా పూలు కంపల్సరీ కావాలి కాబట్టి పండుగ తప్పదు. ఈ రోజు పండుగ కాబట్టి గిరాకీ వస్తుంది, లేకుంటే అనదర్ టైంలో అసలు గిరాకే ఉండదు. మన వర్షాలకి పూలు కూడా చక్కగా వస్తలేవు, గిరాకులు ఏవేవో కస్టమర్స్ ఏవేవో అంటున్నారు. ఇప్పుడు మంచిగా వస్తున్నాయి అంటున్నారు, ఇప్పుడు తక్కువ వస్తున్నాయి అంటున్నారు. మిగతా టైంతో 20 రూపాయలు కూడా అమ్మవు. ఈ పండుగ కాబట్టి 300, 400 అమ్ముతున్నాయి చామంతి గులాబులు. ఇక ఇప్పుడే స్టార్ట్ అన్నట్టు, కానీ ఎండలు బాగున్నాయి కదా, రేట్లు అయితే విపరీతంగానే ఉన్నాయి. ఇక్కడ పండగ కోసం మామిడికాయలు అని వేప పూత తీసుకోవడానికి వచ్చాం. పల్లెటూరులో అయితే ఈజీగా చెట్లు దగ్గర ఉంటాయి కాబట్టి తీసుకుంటాం మామిడి. ఇక్కడనేమో సిటీ లైఫ్ లో మామిడి కాయలు కొనాలన్నా ఈ వేప పూత తీసుకోవాలన్నా కానీ విపరీతమైన ధరలు ఉన్నాయి. ఎండలు కూడా బాగానే ఉన్నాయి, వాటికి తగ్గట్టు ఇవి కూడా మండిపోతున్నాయి. అయితే కొంచెం రేట్లు ఎక్కువనే ఉన్నాయి. సమ్మర్ కదా, సీజన్ కాదు, రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక పబ్లిక్ అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. టైంలో 30-40 రూపాయలు అమ్మేది ఇప్పుడు 80 రూపాయలు 70 రూపాయలు అయిపోయింది. కొంచెం ఇక ఇంతకుముందు లాగా అట్లా లేదు. ఇప్పుడైతే రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఆలోచిస్తున్నారు. ఫెస్టివల్ ఉంది కాబట్టి మార్కెట్లో పబ్లిక్ అయితే ఉన్నారు, కొంచెం ఇక రేట్ ఎక్కువ ఉన్నందువలన ఆలోచిస్తున్నారు. ఉగాది రోజున పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా మంచి జరుగుతుందని అంతా భావిస్తుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో బారాసను గద్దెదించి అధికార పగ్గాలు చేపట్టిన హస్తం పార్టీ లోక్సభ ఎన్నికల్లో అంతకు మించిన ఫలితాలొస్తాయని అంచనా వేస్తోంది. 3 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోయినా ఇప్పటికైతే రాష్ట్రంలో సానుకూల వాతావరణం ఉన్నట్లు పార్టీ అంతర్గత సర్వేలు వెల్లడిస్తున్నాయి. 4 నియోజకవర్గాల్లో పరిస్థితి కష్టంగా ఉన్నా మిగతా 13 చోట్ల మాత్రం గెలుపు అవకాశాలున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఉగాది తర్వాత క్షేత్రస్థాయి ప్రచారానికి అభ్యర్థులు పార్టీ నేతలు సిద్దమవుతున్నారు. దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణ నుంచి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవటమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్న అధిష్టానం 17 నియోజకవర్గాలకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం రాలేదు. ఖమ్మం విషయంలో మంత్రులు తమకంటే తమకు టికెట్ కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అభ్యర్థి ఎంపికపై పీఠముడి వేడటం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య పోటీ తీవ్రంగా నెలకొనగా అటు తెరపైకి కొత్త పేర్లు వచ్చాయి. పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి, రచనా చౌదరి, రాజేంద్ర ప్రసాద్, ఉస్మానియా విద్యార్థి నేత లోకేష్ యాదవ్ల పేర్లు ఖమ్మం నుంచి బరిలోకి దించే అంశంపై పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం టికెట్ ప్రకటన ఆధారంగానే కరీంనగర్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఆధారపడి ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మంలో ఓసీకి టికెట్ ఇస్తే కరీంనగర్ లో బీసీకి కానీ వెలమ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ టికెట్ డీసీసీ అధ్యక్షుడు సమీర్ ఉల్లాకు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన 14 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు పార్టీ నేతల సమన్వయంతో విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉగాది పండుగ తర్వాత నియోజకవర్గాల్లో ప్రచార కోలాహలం మొదలవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించడం, జాతీయ మేనిఫెస్టోతో పాటు 100 రోజుల రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఇప్పటి వరకు అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, అప్పులు చేసిన తీరును ఇంటింటికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకత్వం యోచిస్తోంది. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలు ప్రాథమికంగా బయటపెట్టిన విషయాన్ని కూడా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. అదేవిధంగా ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలు, 6 గ్యారంటీల అమలు, నిరుద్యోగులకు ఉద్యోగ నియామక ప్రకటనలు, ఇప్పటి వరకు భర్తీ చేసిన 30,000 ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ తదితర అంశాలను ప్రచారానికి వినియోగించుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన వేతనాల చెల్లింపు, రైతు బంధు దాదాపు 93% నిధులు రైతుల ఖాతాల్లో వేయడం లాంటి అంశాలను కూడా ప్రచారాస్త్రాలుగా ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్దమవుతున్నారు. ఇక లోక్సభ ఎన్నికల్లో ప్రజల నాడీపై కాంగ్రెస్ నాయకత్వం ఇటీవల అంతర్గత సర్వేలు జరిపింది. ఇందులో మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో మాత్రమే పార్టీకి అనుకూల పరిస్థితి లేదని స్పష్టమైనట్లు గుర్తించారు. మిగిలిన 13 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరున్నా పార్టీ గెలుపు అవకాశాలు మాత్రం మెరుగ్గా ఉన్నాయని సర్వేలో వెల్లడైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆదిలాబాద్ ఆత్రం సుగుణకు, నిజామాబాద్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణకు, మహబూబాబాద్ లో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ఖచ్చితంగా గెలుస్తారని భావిస్తున్నారు. కరీంనగర్ లో అభ్యర్థిని ప్రకటించకపోయినా అక్కడ ప్రస్తుతం ఉన్న ఇతర పార్టీల అభ్యర్థులపై సానుకూలత లేకపోవడం తమకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. వరంగల్లో కడియం కావ్యకు, భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్గొండలో కుందూరు రఘువీర్ రెడ్డి, జహీరాబాద్ లో సురేష్ షెట్కర్, చేవెళ్లలో రంజిత్ రెడ్డిలకు అనుకూల వాతావరణం ఉన్నట్లు సర్వేలో తేలినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఖమ్మంలో 3 మంత్రులు తమ కుటుంబ సభ్యుల టికెట్ కోసం పోటీ పడుతున్నప్పటికీ ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో కాంగ్రెస్ కు 39.7% ఉన్న ఓట్లు లోక్సభ ఎన్నికల్లో 46% పైగా పెరిగినట్లు గుర్తించామని పార్టీ నేతలు చెబుతున్నారు. బారాస వరంగల్ లోక్సభ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ తరఫున ఎవరిని బరిలో దింపాలన్న విషయమై గులాబీ పార్టీ ఇంకా తేల్చుకోలేకపోతోంది. మాదిగ సామాజిక వర్గానికి చెందిన స్థానిక నాయకుడిని బరిలో దింపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. 4-5 పేర్లపై చర్చించి నిర్ణయాన్ని అధినేత కేసీఆర్ కు అప్పగించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 1-2 రోజుల్లో గులాబీ అధినేత నిర్ణయం ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగే భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. మొదట పేరు ఖరారు చేసిన కడియం కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. అభ్యర్థితో సంబంధం లేకుండానే వరంగల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. సీనియర్ నేత హరీష్ రావు సమావేశానికి హాజరై నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి విషయమై భారస అధిష్టానం కసరత్తు చేస్తోంది. నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. లోక్సభ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కడియం శ్రీహరి పార్టీకి గుడ్ బై చెప్పినందున స్టేషన్ ఘన్పూర్ సమన్వయకర్తగా జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వ్యవహరిస్తున్నారు. కడియం కావ్య తప్పుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే రాజయ్య పేరు తెరపైకి వచ్చింది. భారాస ముఖ్య నేతలు ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. రాజయ్య సైతం పోటీకి సుముఖంగానే ఉన్నారు. రాజయ్యతో పాటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న, జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్, జెడ్పీటీసీ శ్రీనివాస్, వైద్యుడు సుగుణాకర్ రాజు సహా మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఎవరైతే మెరుగైన అభ్యర్థిగా ఉంటారన్న విషయమై పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎన్నికల బరిలో దింపాలని భారాస అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వం విషయమై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు సోమవారం సమావేశమై చర్చించారు. ఆశావహులకు సంబంధించి సమావేశంలో చర్చ జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా కలిసికట్టుగా పనిచేసి లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని నిర్ణయించారు. కడియం శ్రీహరి ఉదంతో నేపథ్యంలో మరింత కసితో పనిచేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. అభ్యర్థి ఎవరన్న విషయాన్ని అధినేత కేసీఆర్ నిర్ణయానికే నేతలు వదిలిపెట్టారు. అభ్యర్థి ఎవరైనా కష్టపడి గెలిపించుకుంటామని తెలిపారు. నీటి సరఫరా విషయంలో హైదరాబాద్ నగరాన్ని బెంగళూరుతో పోల్చవద్దని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ విజ్ఞప్తి చేశారు. ఏ నగరానికి ఉండే బాధ ఆ నగరానికి ఉంటుందన్న ఆయన హైదరాబాద్లో బెంగళూరు లాంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మార్చిలోనే భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎండిపోవడం వల్ల కొన్ని చోట్ల నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందన్న దానకిషోర్ తాగునీటి కోసం నగర ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ మహానగర ప్రజల తాగునీటి అవసరం కోసం రిజర్వాయర్లలో ఏడాదికి సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు.
నగరంలో నీటి సరఫరా ట్యాంకర్ల డిమాండ్పై ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఎండీ సుదర్శన్ రెడ్డి సమక్షంలో సీజీఎంలు, జీఎంలతో సమీక్ష నిర్వహించిన దానకిషోర్ ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. డివిజన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ల డిమాండ్పై వివరాలు ఆరా తీసిన దానకిషోర్ జలమండలి సర్వే చేసిన 1700 ఇళ్లలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్లే ఆయా ప్రాంతాల్లో నీటి కొరత తలెత్తిందని స్పష్టం చేశారు. మార్చిలోనే భూగర్భ జలాలు నిండుకోవడం వల్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం ఆలస్యమవుతుందని వివరించారు. 12 గంటల్లో నీళ్లు అందించేందుకు 1000 ట్యాంకర్లను పెంచుతున్నామని, రవాణా శాఖ సహకారంతో కొత్త ట్యాంకర్ షెల్స్ ను కూడా తయారు చేయిస్తున్నట్లు దానకిషోర్ వెల్లడించారు. అయితే బెంగళూరు లాంటి పరిస్థితి హైదరాబాద్లో లేదని స్పష్టం చేశారు. బెంగళూరులో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ వాళ్ళ డిమాండ్ అంతా కూడా బోర్వెల్స్ నుంచి వస్తుంది నార్మల్ టైంలో కూడా. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్లో మా ఇన్స్టాల్డ్ కెపాసిటీ 2610 MLD అండి. దాని నుంచి 2400 మిలియన్ లీటర్లు పర్ డే సిటీకి ఇస్తున్నాం. బెంగళూరులో వాళ్ళది 1460 మిలియన్ లీటర్స్ పర్ డే. 1000 మిలియన్ లీటర్స్ అదనంగా ఉంది. మాకు సమృద్ధిగా నీళ్లున్నాయి. రాబోయేటువంటి 5-6 నెలల వరకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. బోర్వెల్స్ పైన ఆధారపడేది మన సిటీలో చాలా తక్కువ. ఇప్పుడు మీరు చూసినట్లయితే దాదాపు 31,706 మంది కస్టమర్స్ అంటే మెట్రో వాటర్ బోర్డు కొన్న కనెక్షన్లు 13.4 lakh కనెక్షన్స్. దిస్ ఈజ్ అబౌట్ 31,706 అంటే 2.2% కన్జ్యూమర్స్ మాత్రమే మనకు ట్యాంకర్లు అడుగుతున్నారు. అది కూడా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, కోకట్పల్లి, SR నగర్, షేక్పేట, మణికొండ, నిజాంపేట ఇక్కడంతా కూడాను పెద్ద హెవీగా వెర్టికల్గా బిల్డింగ్స్ వచ్చాయి. మనకు రావడం వల్ల వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ పెరిగిపోయి అడుగుతున్నారు. జలమండలి సరఫరా చేసే నీటిలో 96% తాగునీటి అవసరాలకే వెళుతోందని, మిగిలిన 4% మాత్రమే వాణిజ్య అవసరాలకు సరఫరా అవుతోందని దానకిషోర్ వివరించారు. ప్రజల తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్న దానకిషోర్ నాగార్జున సాగర్లో అవసరమైతే ప్రత్యేక బార్జ్ ఏర్పాటు చేసి ఏడాదంతా నీటి సరఫరా చేస్తామన్నారు. నాగార్జున సాగర్లో ఉండే నీళ్లు ఇంకొక సంవత్సరం వరకు వాడుకునేదానికి కూడా అవకాశం ఉంది. మనకు డ్రింకింగ్ వాటర్ ఫస్ట్ ప్రయారిటీ. దానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మా దగ్గర ఇప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ఏవైతే చేస్తున్నామో 2017లో సెప్టెంబర్ 12వ తారీఖు వరకు నాగార్జున సాగర్లో వాడాం. ఎండిపోయిన లోపలికి వెళ్ళిపోతూ తీసుకుపోతూ. ఈసారి ఇంకా కూడాను అవసరమైతే ఒక బార్జ్ ఒకటి ఏర్పాటు. బార్జ్ అంటే ఒక ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. దాని మీద పంపులు పెట్టి అవసరమైతే సంవత్సరం తరబడి వాడేదానికి కూడాను ఒక ప్లాన్ తయారు చేసుకున్నాము. టెండర్ కూడా కాల్ చేయమని చెప్పాము. టెండర్ కాల్ చేస్తున్నారు. 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి సమ్మర్ కంటింజెన్సీ ప్లాన్కి ఫస్ట్ టైం వాటర్ పడుకోవడం జరిగింది. ఇంతకుముందు ఇప్పుడు సమ్మర్ కంటింజెన్సీ ప్లాన్ డబ్బులు ఇవ్వలేదు. ఎల్లంపల్లిలో కూడా ఈ రోజుకి ఆల్మోస్ట్ 5 TMC వాటర్ ఉంది. 2 TMC వాటర్ మనకు ఐ థింక్ May 1st వరకు వస్తుంది. ఇంకొక 3 TMC వాటర్ రివర్ బెడ్లో ఉంది. దాన్ని కూడా వాడుకుంటాం. అవసరమైతే పైనుంచి నీళ్లు రిలీజ్ చేసుకుందని కూడా ఆస్కారం ఉంది అక్కడ. అట్లాగే సింగూరులో ఆల్మోస్ట్ 17 TMC వాటర్ ఉంది. మంజీరా పైప్ లైన్ ద్వారా ఆల్మోస్ట్ 120 MGD పాత లైన్ అయినా కూడా కెపాసిటీ అయినా కూడాను వాటికి రిపేర్లు పెట్టి 24/7 మెయింటెనెన్స్ చేస్తూ 110 MGD వాటర్ పాత పైప్ లైన్ డ్రా చేస్తాం. సో ఇట్లాగా అవసరమైనటువంటి నీళ్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా వాటిని వాడుకుంటాం. అలాగే నగరంలో భూగర్భ జలమట్టాల్ని పెంచేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని దానకిషోర్ అధికారుల్ని ఆదేశించారు. ప్రస్తుతం ట్యాంకర్ ద్వారా వాటర్ బుక్ చేసుకుంటున్న వినియోగదారులకు నీరు సరఫరా చేస్తూనే ఇళ్లలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టేలా అవగాహన కల్పించాలన్నారు. 300 స్క్వేర్ మీటర్ల కంటే అదనంగా ఉన్న ప్రతి ప్రెమిసెస్ లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్ట్ స్ట్రక్చర్ ఉండాలి. దానికి సంబంధించి 18 NGOలతో 22వ తారీఖు మార్చిన ప్రపంచ జల దినోత్సవం రోజు ఒక సర్వే మొదలు పెట్టాము. కమిషనర్ రొనాల్డ్ వసియా అండ్ మీరందరూ ఉన్నారు. వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాము, కట్టుకోమని చెప్తున్నాము, బాగు చేయమని చెప్తున్నాము. అట్లాగే ఇప్పుడు ఎవరైతే కన్స్యూమర్స్ మన దగ్గర ట్యాంకర్ తీసుకుంటారో వాళ్ళు కూడా ఒక అడ్వైజరీ, వాళ్ళకేం ట్యాంకర్లు ఆపట్లేదు, ఒక అడ్వైజరీ ఏంటంటే కంపల్సరీగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కట్టుకోవాలి, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ కట్టుకోవాలి. సో దాట్ వాటర్ టేబుల్ డిమాండ్ పెంచగలుగుతాం. మనకు హైదరాబాద్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే మనకు రాకీ ఏరియా ఉంటుంది. సో నీళ్లు తొందరగా ఇంకినా కూడా తొందరగా వెళ్ళిపోతుంటుంది. సో వీటి వల్ల ఇంకోటి కూడా చూసారంటే మనకంతా కూడాను వర్షం పడిందంటే ఆ వర్షం అంతా తొందరగా మూసికెళ్ళిపోతుంది. దీనివల్ల రెయిన్ వాటర్ స్ట్రక్చర్ పైన ఫోకస్ చేస్తున్నాం. వేసవిలో నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం 50 కోట్ల రూపాయల్ని మంజూరు చేసిందని, ఆ నిధులతో నగరంలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపడుతున్నట్లు దానకిషోర్ వివరించారు.
బారాసా ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ మరో 2 వారాలు పొడిగించారు. ఈ నెల 23 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీని సీబీఐ కోర్టు పొడిగించింది. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని ఈడీ వాదనలు వినిపించింది. ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ కోర్టు ముందు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 2 వారాలకు పొడిగించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లు మహిళలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. 2 రోజుల క్రితం భువనగిరి మండలం చీమల కొండూరు గ్రామంలో డాబాపై నిద్రిస్తున్న మహిళ మెడ నుంచి బంగారం లాక్కెళ్లిన ఘటన మరమకు ఉందే. నిన్న అర్ధరాత్రి నాగిరెడ్డిపల్లిలో మరో సంఘటన చోటు చేసుకుంది. ఆరు బయట నిద్రిస్తున్న జక్క నిర్మల అనే మహిళ మెడ నుంచి 5 తులాల బంగారు చైన్ గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేయమని సాయం కోరితే కార్డును మార్చి ఏకంగా 1,73,000 రూపాయలు కాజేశాడు ఓ కేటుగాడు. పూడూరు గ్రామానికి చెందిన వర్గంటి పుణ్యవతి జనవరి 27న మేడ్చల్లోని ఏటీఎంకు వెళ్లి అక్కడే ఉన్న ఓ యువకుడిని డబ్బులు తీసివ్వమని కోరగా అతడు 4,000 రూపాయలు విత్డ్రా చేసి ఆమె కార్డుకు బదులు అతని వద్ద ఉన్న మరో కార్డు ఇచ్చాడు. దొంగలించిన కార్డుతో అతడు విడతల వారీగా పుణ్యవతి ఖాతాలో ఉన్న మొత్తం డబ్బులు ఖాళీ చేశాడు. 4 రోజుల క్రితం డబ్బులు అవసరమై బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో షాక్ గురైంది. బాధితురాలు వెంటనే మేడ్చల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని పోలీసులను కోరింది. మెఫెంటర్మైన్ ఇది వైద్యుల సలహా లేకుండా వాడకూడని ఔషధం. దీనిని వాడటం వల్ల అత్యవసర సమయాల్లో ప్రాణం నిలవడమే కాదు, అధికంగా వాడితే ప్రాణానికి ముప్పు తప్పదని డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. భారీగా కండలు పెంచాలనుకునే వారిని టార్గెట్గా చేసుకుని కొన్ని ముఠాలు వారికి మెఫెంటర్మైన్ను సరఫరా చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీర్ఘకాలిక ప్రమాదకారి అయిన మెఫెంటర్మైన్ నగరంలో పలుచోట్ల దర్శనమిస్తోంది. 6 ప్యాక్ తో పాటు భారీగా కండలు కనిపించేలా చేసే స్టెరాయిడ్ గా ఇది పనిచేస్తుండటంతో కొందరు యువత దీనివైపు ఆకర్షితులవుతున్నారు. ఇదే అదనుగా భావించి కొందరు అవకాశవాదులు ఒక్కో ఇంజెక్షన్ను 2,000 రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే ఎక్కువసేపు కసరత్తులు చెయ్యొచ్చని కొందరు జిమ్ ప్రేమికులు వీటిని వాడుతున్నారు. వీటి వాడకం వల్ల అనారోగ్యం పాలవుతారని వ్యాయామశాల నిపుణులు అంటున్నారు. ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా మంది ఏంటంటే స్టెరాయిడ్స్కి వెళ్ళిపోతున్నారు, షార్ట్ కట్స్కి, బాడీ బిల్డింగ్ రిలేటెడ్కి, అండ్ చాలా సప్లిమెంటరీస్ యూజ్ చేస్తున్నారు. నాలెడ్జ్ లేకుండా యూట్యూబ్ చూసేసుకొని స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల ద మెయిన్ మన బాడీలో ఉన్న ఆర్గన్స్ పాడవుతాయండి. ఇది చాలా హానికరం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ కాకుండా చాలా మంది తెలియకుండా లైక్ ఫ్యాట్ బర్నర్స్ యూజ్ చేస్తారు. మీరు ప్రీ వర్కౌట్ వచ్చేసి అరౌండ్ 300-350 mg కెఫెన్ ఉంటుంది. దాంట్లో బేసిక్గా ఏం తీసుకున్నా వితౌట్ ట్రైనర్ నాలెడ్జ్ ఏం తీసుకోకండి. న్యాచురల్గా చేస్తే కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి న్యాచురల్గా కూడా ఫుడ్స్ చాలా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. కంప్లీట్గా ఇప్పటి వరకు ఈ మన హైదరాబాద్ సిటీలో చూసిన కేసెస్లో స్టెరాయిడ్ తీసుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటీవల ఆసిఫ్ నగర్ లో ఓ జిమ్ కి సంబంధించిన యజమాని, జిమ్ ట్రైనర్, రిసెప్షనిస్ట్ ముగ్గురు మెఫెంటర్మైన్ ఔషధాన్ని అమ్ముతున్నట్లుగా అధికారులు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు నగరంలో చాలా జరిగాయి. 8 నెలల క్రితం మైలార్దేవపల్లి ఠాణా పరిధిలో 400 మెఫెంటర్మైన్ ఇంజెక్షన్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంజెక్షన్ వాడటం వల్ల దీర్ఘకాలికంగా గుండెపోటొస్తుందని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. అనవసరంగా కండల కోసం ఆశపడి డాక్టర్ సలహా లేకుండా ఇది తీసుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ డ్రగ్ అనేది ఏంటంటే షెడ్యూల్ హెచ్ డ్రగ్. డాక్టర్ అడ్వైజ్ లేకుండా వాడితే ప్రాబ్లం అవుతుంది. ఇది స్టెరాయిడల్ డ్రగ్. ఇది టెంపరీ ఏం చేస్తుంది కదంటే తత్కాలికంగా ప్రోటీన్ సింథసిస్ని బాగా పెంచేసి మజిల్ మాస్ డెవలప్ కానికి తోడ్పడుతుంది. కానీ ఇది మిస్యూజ్ అవుతుంది ఏంటంటే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడితే ఏమవుతుంది అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే స్కోప్ ఉంటుంది, నిద్రలేమి ఉంటుంది, దాంతోపాటుగా బీపీ ఎక్కువ వస్తుంది, ఇరిటేషన్ బిహేవియర్ ఉంటుంది, నిద్ర అనేది సరిగా పడుతుంది. దాని ద్వారా ఏంటంటే యువతకి హెల్త్ హాజార్డస్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది షెడ్యూల్ హెచ్ డ్రగ్ ఏంటంటే ఇది స్టెరాయిడ్స్ ఏంటంటే డాక్టర్ లో బీపీకి ఉందనుకో అంటే మనకి హార్ట్ రేట్ పెంచుతుంది, అది బ్లడ్ ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఎవరికన్నా ఒకటేసారి
సడన్గా బీపీ డౌన్ అయిందనుకో, దిట్ ఈస్ ఎ లైఫ్ సేవింగ్ డ్రగ్. అది షాక్ గురైందనుకో, ఒకటేసారి హ్యాపీ యాక్సిడెంట్లో వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువైందనుకో, వాళ్ళకి బీపీ నార్మలైజ్ చేయడానికి ఆ ఇంజెక్షన్ వాడతారు. అట్లా శారీరక శ్రమ ద్వారా దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవాలి గాని నిషేధిత డ్రగ్స్ వాడి కండలు పెంచుదాం అనుకోవడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.